అంబటి రాంబాబు గారు, మీరు 7 గంటల పాటు మీ ఇంటి మీద దాడి జరిగినప్పుడు లోపల మీ ముఖ చిత్రం ఏంటి? ఇట్ ఈస్ ఎ వెరీ కన్ఫ్యూజన్. ఏంటంటే జనరల్గా ఓ దాడి వచ్చారు జరిగిందంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో మూసి వెళ్ళిపోతారు, పోలీసులు వస్తారు, సర్దుతారు, లాఠీ చార్జ్ చేస్తారని దట్ ఈస్ నా ఎక్స్పెక్టేషన్. నాకు 3 గదులు ఉంటాయి ఆఫీస్లో. నేను కూర్చునే గది, ఆ ప్రెస్ రూము, మధ్యలో నా అసిస్టెంట్స్ కూర్చునే రూము. నా రూమ్లో నేను ఉంటే నా రూమ్ మొత్తం వచ్చి పగలగొట్టేశారు. ఈ రూమ్ నుంచి రక్షణ కోసం పక్క రూమ్కి వెళ్ళా, ఆ పక్క రూమ్ పగలగొట్టేశారు. ఆ చివరి రూమ్కి వెళ్ళా, దానిలోకి వచ్చారు. దానిలోకి వచ్చిన రెసిస్ట్ చేశారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. పోలీసులు రెసిస్ట్ చేసి కాదు మా మా నాయకులు 100 మంది వాళ్ళు రెసిస్ట్ చేశారు. పోలీసులు కూడా వచ్చారు, దగ్గర దాకా వచ్చారు నా దగ్గరికి వాళ్ళు, ఈ సోకాల్డ్ లీడర్స్ అందరూ కూడా. మళ్ళీ పోలీసులు సర్దనిండి మా వాళ్ళు తోయనిండి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక అరగంట మూసిద్ది, గంటకు మూసిద్ది అంటే మొగోట్లా బయట ఏదేదో గొడవలు జరుగుతుంది. నా ఇంటి మీదకి వెళ్ళారు అన్నారు. నా ఇంట్లో నుంచి నా ఆవిడ ఫోన్ చేస్తుంది, నా పిల్లలు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? నేను మీ బెడ్రూమ్లోకి వచ్చేసామండి, పైకి బెడ్రూమ్లోకి కూడా వస్తారని చెప్పేసి బాత్రూంలో ఉన్నాము, మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అనేది వాళ్ళ ఆవేదన. ఈ ఆవేదనలో ఇంతలోకి 2-3 పోలీసులు వచ్చి, సార్ ఇంట్లోకి మాత్రం వెళ్ళలేదు, మేమందరం అక్కడ రక్షణగా ఉన్నాము, ఇంట్లోకి మాత్రం వెళ్ళనివ్వండి అని చెప్పారు. కొంత ఊరట చెందాను. వాళ్ళేంటి నన్ను కొట్టేశారు, చంపేశారు అనేటువంటి భావంతో నాకు ఫోన్లు చేస్తున్నారు. అప్పుడు మాకు యూఎస్లో నా కూతురు ఉంది, నా కూతురు ఫోన్ చేసింది. అది కూడా అక్కడ వీడియో టీవీ చూస్తుంది. చూసి డాడీ మీరు వీడియో కాల్ ఆన్ చేయండి అంటది. ఎందుకమ్మా అంటే వీడియో కాల్ ఆన్ చేయండి మీరు అంది. వీడియో కాల్ ఆన్ చేశా, నన్ను చూసింది, చూసి సర్లేమని పెట్టేయమని అప్పుడు ఫోన్లో మామూలు ఫోన్లో అంటే